హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. ఏం లేదండి. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్ పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ దానికి పెట్టిలో సార్, ఇది అనుకో సార్ ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్ పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ దానికి పెట్టిలో సార్, ఇది అనుకో సార్ ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్ పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్ పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ దానికి పెట్టిలో సార్, ఇది అనుకో సార్ ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్ పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్
ఇక హైదరాబాద్లోని అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే ప్రజెంట్ మంటలైతే అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ అమీర్పేట నీలగిరి కాంప్లెక్స్ ఏదైతే ఉందో నీలగిరి కాంప్లెక్స్ లో 1వ అంతస్తులో మొత్తంగా కూడా ఈ యొక్క ప్యానల్ ఏదైతే ఎలక్ట్రిక్ ప్యానల్ ఉంటుందో ప్యానల్ మొత్తంగా కూడా అగ్నిమాపకానికి గురైంది. షాక్ సర్క్యూట్ కారణంగా మొత్తంగా ఆ వైర్స్ ఏదైతే గోడ ఫిట్ చేసి ఉన్నాయో ఆ వైర్స్ మొత్తంగా కూడా ఒక్కసారిగా కాలిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ యొక్క స్మోక్ మొత్తంగా కూడా 4th ఫ్లోర్ వరకు వెళ్ళిందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం నీలగిరి కాంప్లెక్స్ లో. అయితే 4వ అంతస్తులో విద్యార్థులు కూడా వివిధ కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉన్న నేపథ్యంలో సుమారుగా 50 మంది విద్యార్థులు ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ దాంట్లో సందర్భంగా అయితే స్మోక్ రావడం చెప్పి విద్యార్థులందరూ పై వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కాంప్లెక్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ కాంప్లెక్స్ బాల్కనీలో కూడా పాడైనటువంటి వస్తువులు కుర్చీలు కానీ అవన్నీ కూడా వస్తువులు ఉంచడం వలన ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందికి కూడా కలిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. దానికి సంబంధించి ల్యాడర్ సహాయంతో ఆ యొక్క విద్యార్థులందరినీ సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నీలగిరి కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నీలగిరి కాంప్లెక్స్ లో ఎక్కడ కూడా ఆ స్మోక్ అడ్జస్టింగ్ బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా దగ్గరగా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని ఈ యొక్క సంఘటన స్థలానికి కాసేపటి క్రితమే రంగనాథ్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించేసి ఆ యొక్క ఫైర్ ఏ విధంగా జరిగింది, ఫైర్ కారణం ఏంటి, ప్రాథమిక విచారణలో మాత్రం షాక్ సర్క్యూట్ అంటున్నారు. షాక్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఆ యొక్క నీలగిరి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఉండేటటువంటి ఏదైతే ఆ విద్యుత్ ప్యానెల్ ఉంటుందో ఆ యొక్క విద్యుత్ ప్యానెల్ మొత్తంగా కూడా తగలడిపోవడం షాక్ సర్క్యూట్ కారణంగా ఆ వైర్స్ అన్ని కూడా పూర్తిగా కాలిపోవడం అక్కడ నుండి 1, 2, 3 అంతస్తులకు దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక అన్ని షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే అందరూ కూడా షాప్స్ ఓపెన్ చేయాలంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. సంఘటన స్థలానికి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితులను మొత్తంగా కూడా అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెల నుండి ఏదైతే రాబోయే రోజుల్లో ఎండాకాలం కూడా ఉంటుంది కాబట్టి వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. వచ్చే నెల నుండి ఈ యొక్క ఆడిట్ కూడా నిర్వహిస్తామంటూ కూడా రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, ఎగ్జిట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని ఈ నిబంధనలు పాటించని వారిపైన ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఆ ఫైర్ అదుపులోకి రావడం చేత ఇప్పుడు అదుపులోకి వచ్చిన క్రమం లోపల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకొక 1-2 గంటల లోపల మొత్తంగా కూడా ఒకసారి వైరింగ్ మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఈ యొక్క క్రమం లోపల ఇటు హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బందితో పాటు ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇటు మొత్తంగా కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మటనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు కానీ మళ్ళీ షాప్స్ తెరుచుకోవడానికి అవకాశం ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.